అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ను ఓడించగల సత్తా ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు భారత సంతతికి చెందిన కమల్యా హ్యారిస్కు ఉందని పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. డెమోక్రటిక్ అభ్యర్థిగా జో బైడెన్ అభ్యర్థిత్వం నుంచి వైదొలగాలనే డిమాండ్లు బలపడుతున్నాయి. ఇందుకు కారణం ట్రంప్తో జరిగిన చర్చల్లో ఆయన తేలిపోవడం, మతిమరుపుతో పాటు ఆయన ప్రవర్తనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెనెట్లో మైనార్టీ నేత హకీం జెఫరీస్ ఏర్పాటు చేసిన సమావేశంలో బైడెన్ను తప్పుకోవాలని చాలా మంది అభిప్రాయపడ్డట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ తడబడిన తర్వాత ఆయన అభ్యర్థిత్వంపై వివిధ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై ఓ స్పష్టతకు వచ్చేలా కీలక నేతలతో హకీం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రతినిధుల సభలో మళ్లీ మెజార్టీ సాధించాలనే బైడెన్ పోటీ నుంచి తప్పుకోవాలని పలువురు ముఖ్య నేతలు అభిప్రాయపడ్డట్టు డెమోక్రాటిక్ వర్గాలు వెల్లడించాయి. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన కారణంగా పార్టీ గెలుపు అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.